డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారి నుండి నాకు ప్రాణహాని ఉంది అని ప్రముఖ వ్యాపారవేత్త మాదాల శ్రీనివాస్ అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్ వేశారు. రఘురామకృష్ణంరాజు నుంచి నాకు ప్రాణహాని ఉంది. తాజాగా వాళ్ళ మనుషులు వచ్చి నన్ను బెదిరించారు, కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. ఇదే అంశం మీద నేను పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. కాబట్టి తక్షణం నాకు 2+2 గన్మెన్లో ఇవ్వండి. ఆ గన్మెన్లకు అయ్యే ఖర్చును నేనే భరిస్తాను. అండ్ నా ఫిర్యాదు మీద రఘురామకృష్ణంరాజు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే విధంగా పోలీసులను ఆదేశించండి అని ఆ పారిశ్రామికవేత్త అత్యవసరంగా ఒక పిటిషన్ వేశారు. ప్రధానంగా కారణం ఏంటి? తమిళనాడులోని తుత్తుకుడిలో ఉన్న 189 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ కంపెనీ ఇండ్ భారత్ పవర్ గతంలో రఘురామకృష్ణంరాజు గారు వాళ్ళ కుటుంబ సభ్యుల యాజమాన్యంలో ఉండేది. భారీ ఆర్థిక బకాయిల వల్ల నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ సదరు కంపెనీ లిక్విడేషన్కి ఆదేశించింది. సో ఈ క్రమంలో మాదాల శ్రీనివాస్ దాన్ని బహిరంగ ఈ వేలంలో 101 కోట్లకు కంపెనీని కొనుగోలు చేశారు. రఘురామకృష్ణంరాజు చెల్లించాల్సినటువంటి 267 కోట్లను వసూలు చేసుకోవడానికి, న్యాయస్థానాల్లో కేసులను కొనసాగించడానికి చట్టబద్ధమైన బాధ్యత, హక్కులను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఈ మాదాల శ్రీనివాస్ వీళ్ళకు ఇచ్చింది. ఆ పవర్, చట్టబద్ధమైన హక్కులు వీళ్ళకి ఇచ్చారు. అయితే 1185 కోట్ల బ్యాంకు రుణాన్ని రఘురామకృష్ణంరాజు దారి మళ్లించిన వ్యవహారంపై అటు సిబిఐ అండ్ ఎస్ఎఫ్ఐఓ అంటే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ అంటారు కదా, అటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాయి. కంపెనీ ప్రస్తుత యజమానిగా మాదాల శ్రీనివాస్ ఉన్నారు కాబట్టి, సో ప్రస్తుత యజమానిగా, అధికారిక రికార్డుల కస్టోడియన్గా ఈ దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇచ్చినప్పుడు పాత రికార్డులు, లావాదేవీల చిట్టాలు, ఇతర కీలక ఆర్థిక పత్రాలను దర్యాప్తు సంస్థల ముందు ప్రవేశపెట్టాల్సినటువంటి చట్టబద్ధమైన బాధ్యత నా పైన ఉంది. ఈ కీలకమైన రికార్డులు కనుక సిబిఐతో పాటు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసులకు చిక్కితే తనపై క్రిమినల్ కేసుల విచారణ వేగవంతమై శిక్ష పడుతుంది అనే భయంతో రఘురామకృష్ణంరాజు మా ఇంటిపై దాడి చేయించి ఆ పత్రాలను లాక్కోవడానికి ప్రయత్నించారు అని చెప్పి, అండ్ ఆ పత్రాలు వాళ్ళకి ఇవ్వద్దు అని నా మీద సీరియస్గా ప్రెజర్ చేస్తూ ఉన్నారు అని, నన్ను చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని ఏకంగా హైకోర్టులోనే ప్రముఖ వ్యాపారవేత్త మాదాల శ్రీనివాస్ అత్యవసరంగా పిటిషన్ వేసే పరిస్థితి వచ్చింది. మనకు ఆశ్చర్యపోతాం మనం. ఎందుకని? ఎక్కడైనా ఏదైనా కేసు నమోదైతే అందులో సాక్షులను ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనుకుంటే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తారు, అవునా? మరి రఘురామకృష్ణంరాజు గారు తన మనుషులను ఆయన ఇంటికి పంపించారని కేసు పెడితే ఆయన విచారణ సంస్థలకు ఏంటివి ఇవ్వద్దు అని చెప్పి బెదిరిస్తున్నారు. చివరికి ఆయన వల్ల నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి ఒక వ్యాపారవేత్త హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి వస్తే, అయినా కూడా ఈ వ్యవస్థలు ఇలాగే చూస్తూ ఉండిపోతాయంటే ఎందుకయ్యా ఈ వ్యవస్థలు, ఈ కథలు? ఎవడు సామాన్యుడు ఉంటే వాని మీద బలప్రయోగం చేయడానికి ఇవన్నీ ఉండేది. యాక్చువల్గా నిన్న అత్యవసర పిటిషన్ వేశారు, కోర్టు సమయం ముగిసిపోయింది, అందుకని విచారణకు రాలే. ఈరోజు ఏమైనా వస్తుందేమో చూడాలి.